హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చాలా బెస్ట్ టిప్ చెప్పబోతున్నానండి. మన చిన్నపిల్లలు ఇంట్లో బాగా చాక్లెట్స్ తినేసి బాగా కపాలు గట్ట పెరిగిపోతాయి కదండి. అలాగే మనం కూడా ఏమైనా టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కూడా కఫం బాగా పెరుగుతుంది. అలాగే మన గ్రాండ్ పేరెంట్స్ గట్ట ఉంటారు కదండి, వాళ్ళకి కూడా అరగకపోవడం, గ్యాస్ట్రిక్ రావడం, అలాగే పైకి తెనుపులా రావడం ఉంటాయి కదండి. అటువంటి ఏమి ఉండవు. నేను చెప్పే పౌడర్ మాత్రం పక్కా వేసుకోండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పటికి బెల్లం అండి, అలాగే ధనియాలు, అలాగే జీలకర్ర బాగా వేపుకుందామండి. వేపుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ధనియాలు, జీలకర్ర, పటికి బెల్లాన్ని గ్రైండ్ చేసుకుందామండి. నేను అన్ని 100 గ్రాములు తీసుకున్నా. ఏది తీసుకున్నా కానీ ఈక్వల్గా తీసుకోవాలండి. ఆ తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత అంత పొడి కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత ఒక గాజు కంటైనర్లో పెట్టుకోవచ్చు. మనకి అసలు తడి అన్నది ఉండకూడదు. దీన్ని ఎలా యూస్ చేయాలంటే, పెద్దోళ్ళు అయితే ఒక స్పూన్ వేసుకోవాలండి, చిన్నోళ్ళు అయితే మాత్రం హాఫ్ స్పూన్ వేసుకోవాలి. పొద్దున్న ఏమీ తినకుండా అలాగే సాయంత్రం అన్నీ తిన్న తర్వాత వేసుకోండి. మనకి పీరియడ్స్ కూడా ఎవ్రీ మంత్ కరెక్ట్గా వస్తాయండి. ప్రెగ్నెన్సీ ఉమెన్ మాత్రం వేసుకోకండి. అలాగే అలాగే గుడ్ రిజల్ట్స్ కూడా చూస్తారండి. ఒకసారి వాడండి. థ్యాంక్ యూ.